ఈ ప్రాంతం మీద అవగాహన లేని వాళ్ళు పార్కు శాంక్షన్ చేయించారు. ఎందుకంటే అమ్మా ఇక్కడికి వెళ్ళి 50 గజాలు పోతే ఒక పార్కు, ఇంకో 100 గజాలు పోతే ఒక పార్కు, ఇక్కడ పోతే ఇక్కడ పార్కు. ఇదేందమ్మా జయశంకర్ పార్క్, జయశంకర్ పార్క్ ఎక్కడ ఉందమ్మా? రెండింటి అవుతారు రైతు బజార్ పార్కు. పోలీస్ స్టేషన్ పార్క్ ఎంత దూరం ఉందమ్మా? పోలీస్ స్టేషన్ పార్క్ ఎంత దూరం ఉంది? డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తామో సంగతి మీకు అంతా చెప్పిన. మీకు 8 ఇయర్స్ అందరికీ కావాలి వసతులు, కేవలం మీ ఒక్కరికే వసతి ఉండదమ్మా. సిటిజన్స్ మీరు ఒక్కరే కాదు, వాళ్ళు కూడా సిటిజన్స్ అమ్మా. మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీకు జరుగుతున్న నష్టం కానీ మీకు జరుగుతున్న ఇబ్బంది కానీ ఉంటే నాకు చెప్పండి అమ్మా. దానికి కెమెరాలు పెట్టిస్తాను చెప్పి కెమెరాలు తీసుకొచ్చి మేము రాగానే టకటక్ వచ్చి కెమెరాలు సంతోషం మేము తీసుకొచ్చి పెడతామని బాధతో భయంతో పెట్టింది. కానీ 4 పెట్టింది, ఇంకొక 10 కెమెరాలు పెట్టమని చెప్పాను. ఆ గోడ పెట్టేసి ఆ గేట్ పెట్టేస్తున్నామండి, లాక్ చేస్తాం. లాక్ ఇచ్చి మీ చేతికే ఇస్తాం. మీరు 9:30కి పెట్టుకొని 9:30 చేసుకుంటారు. క్లియర్ కట్ స్టాండ్ అమ్మ నాది గోడ మీద పిల్లిలాగా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే పిల్లలంతా వాళ్ళ దగ్గర పోతే ఏం చెప్తారు సార్, మేము మీకు వ్యతిరేకం కాదు ఏం కాదని మళ్ళీ వాళ్ళకి సాఫ్ చెప్పాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ప్లే గ్రౌండే చేస్తా, పార్కు చేయనియా అని స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఈ రోజు కూడా చెప్తున్నాము. ఇక్కడ ఏ రాజకీయం లేదు, ఇందులో చాలా స్పష్టంగా చెప్తాను. మీకేం కావాలో చెప్పండి, నేను చేపిస్తాను. అంతే తప్ప మీరు పెట్టి గేట్ వేసి లాక్ మీ చేతికి ఇస్తాం. ఇవన్నీ టైమింగ్స్ రాస్తాం గోడ మీద. ఆ టైంకి మీరు మీ చేతికి ఇస్తాం. మీరే ఓపెన్ చేయండి, మీరే క్లోజ్ చేయండి. ఎందుకంటే యాజ్ ఏ సీనియర్ సిటిజన్స్ మీరందరూ కూడా మాకు కావాల్సి ఉంటుంది. కానీ ఒకటే లైన్ మేము ఉంటాం. మేము ఒక్క స్టెప్ కూడా వెనక జరగమంటే కరెక్ట్ కాదు. 8 నుంచి 80 సంవత్సరాల వరకు అన్ని వసతులు కలిపాలన్న ఉద్దేశంతో కొన్ని పార్కులు, కొన్ని స్విమ్మింగ్ పూల్, కొన్ని ప్లే గ్రౌండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇది స్విమ్మింగ్ పూల్ చేయకుండా, ఇది పార్కు చేయకుండా ప్లే గ్రౌండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పార్కు. బట్టి కేవలం సీనియర్ సిటిజన్స్ ప్రజలు కాదు, యువకులు కూడా ఈ దేశ ప్రజలే. తాగితే పోలీస్ స్టేషన్ వేసి బొక్కలేసి కొడతామని చెప్పినాం. పోలీసు కెమెరాలు పెట్టేస్తామని చెప్పి 16 కెమెరాలు పెట్టేస్తామంటే భయపడి ఇంకోటి కెమెరాలు పెట్టించారు. కెమెరాలు పోలీస్ స్టేషన్ కనెక్టివిటీ చేస్తామని చెప్పినాం. ఇంకా తాగుడు ఎక్కడ తాగితే ఇప్పుడు నేను చెప్తున్నా, తాగితే బొక్కలేసి